వాళ్ళకి లేదు. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. మంత్రుల భార్యలకు మరి మలి సర్కారు చీరలు ఇయ్యదా అని పొన్నం సార్ అంటే మంత్రుల భార్యలకు అంటుండు కాబట్టి పంపిస్తే మంత్రులే కట్టుకునేటట్టు ఉండ్రు అని అట్లా సార్ అనగానే మహిళా మంత్రులతోని పాటు మగ ఎమ్మెల్యేలు కూడా ఒకటే తిరిగా నవ్వబట్టిరి. చీరలు ఎవరు కట్టుకుంటారు, ఆడేళ్ళు కట్టుకుంటారు కదా, మరి ఆ చీరలు మహిళా మంత్రులతోని పాటు మగ మంత్రులు కూడా కట్టుకునేంత బాగున్నాయి అన్నాడా. ఆడ చూస్తేనేమో అందరు మోతవారి మొగోళ్ళు అయిన మగ మంత్రులే ఎక్కువ మంది ఉండ్రు. అగో మొగోళ్ళమైన మేం చీరలు కట్టుకున్నాడు ఏంది సారు అట్లెందుకు కనబడితిరి, మీరు మమ్మల్ని తోపులు తురుములని ఎత్తుకున్నట్టే ఎత్తుకొని ఇట్లా చీరలు కట్టుకునేటట్టు ఉండ్రు అంటే ఎత్తి పొడుస్తున్నట్టే ఉన్నదని ఒక్కరు కూడా అనకుండా పళ్ళిగిలిచ్చి పక్కపక్కన అవుతుర్రు. ఇదే మాట వేరే ఏ పార్టీలోళ్ళన్నా అంటే ఇప్పటి వరకు ఈ మంత్రులే ఎంత లొల్లి పెట్టేటోళ్ళు. మహిళలు కట్టుకునేటట్టు చీరలు కట్టుకునేటట్టు కానొస్తున్నారా అని కయ్యం మోపు చేయకపోదురా. వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి ఎత్తి పొడిచినా ఎక్కిరిచ్చినా సప్పుడు చేయక ఊకుంటాం అన్నట్టే ఉన్నారా, లేకుంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని అందరు ఎగిలిస్తుండ్రా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.